బ్యాంకు ఉద్యోగుల పైన పని ఒత్తిడి అమలు చేయాలి. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు 5 రోజుల పని విధానము 5 రోజుల పని విధానము 5 రోజుల పని విధానము బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పని విధానము 5 రోజుల పని విధానము తగ్గించాలి. పని ఒత్తిడి తగ్గించాలి. పని ఒత్తిడి తగ్గించాలి. పని భారము తగ్గించాలి. పని భారము అమలు చేయాలి. 5 రోజుల పని విధానము అమలు చేయాలి. 5 రోజుల పని విధానము అమలు చేయాలి. 5 రోజుల పని విధానము వాళ్ళ మేడం వాళ్ళ ముందర నిలబెట్టనా మా బ్యాంకులన్నీ కూడా 5 రోజుల పని దినాలు కావాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నాయి. ఆ పోరాటానికి
దిశగా ఈరోజు మేము సన్నిద్ధం కావడం జరిగింది. అందులో భాగంగానే ఏమాత్రం కూడా మేము మా ప్రియమైన కస్టమర్లకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం మాకు లేదు. మేము ఈ 5 days బ్యాంకింగ్ వల్ల వర్కింగ్ అవర్లు కూడా పెరుగుతాయి. మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, అట్లు నాబార్డ్ కావచ్చు, అట్లు ఇర్దా కావచ్చు, ఏవైనా సరే అన్ని 5 days బ్యాంకింగ్ పెట్టుకొని బ్యాంకులను నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేసి మీరు 7 రోజులే పనిచేయాలని చెప్పి నిర్బంధించిన కారణంగా మేము ఈరోజు యూబీ తరఫున అల్టిమేటం ఇచ్చి ఈ స్ట్రైక్కు పూనుకున్నాము. దయచేసి చేయించవలసిందిగా కోరడమైనది. రవీంద్ర కుమార్ రెడ్డి సార్. ఉద్యోగుల తరపు నుంచి మేము కోరుకునేది ఏంటంటే 5 రోజుల బ్యాంకింగ్ కావాలని చాలా ఏంట్లుగా మేము చెప్తున్నాము. గవర్నమెంట్కి కానీ అన్ని సెటిల్మెంట్లు అయినాయి. ఇంకా దీనిని అమలు పరిచే దాంట్లో జాప్యం గవర్నమెంట్ చేస్తుంది. దీనివల్ల మేము కోరుకునేది ఏంటంటే మాకు 10 to 5 hours 10 నుంచి 5 వరకు పొడి ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మేము వారానికి 1 రోజు మాత్రమే సెలవు ఉంటే మాకు చాలా ఒత్తిడి వల్ల మేము బాగా వర్క్ చేయలేకపోయిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము గవర్నమెంట్కు మేము అల్టిమేటం అంటే మామూలుగా ఈ 27వ తేదీ వెళ్ళడానికి కారణం ఏంటంటే కనీసం గవర్నమెంట్ ఇప్పుడైనా నిద్ర లేచి మా డిమాండ్ను 25 రోజుల బ్యాంకింగ్ చేయాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా మా ఒక్క సమస్యే కాదు, ఈ ఒక సమస్యే కాదు, బ్యాంకింగ్ రంగమే కాదు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయో, ఎల్ఐసి కానీ, ఆర్బీఐ కానీ, ఇంకా కేంద్ర సంస్థలు చాలా ఉన్నాయి. ఢిల్లీలో కూర్చున్నటువంటి పరిపాలన చేసే రాజ్యాంగమే 5 రోజులు పని చేస్తున్నప్పుడు మేము 10 గంటల నుంచి 5 గంటల వరకు విపరీతమైన ఒత్తిడికి ప్రజల ఒత్తిడిని మేల్కొని ఫైనాన్స్గా ఎంతో స్ట్రెస్ తీసుకుంటున్నటువంటి ఈ సంస్థకు బ్యాంకింగ్ రంగానికి 5 రోజులు మాత్రమే ఎందుకు ఇవ్వలేదు అని మేము డిమాండ్ చేశాము. ప్రీవియస్ దీంట్లో మా చర్చల్లో ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉండేది. మేము ఇస్తామంటూ గత 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా మమ్మల్ని మభ్యపెడుతూనే ఉంది. కానీ ఇంతవరకు దాని మీద ఎప్పుడైనా చెప్పినారంటే మాట దాటవేయడమే కానీ ఎప్పుడు ఏమి చేయలేదు. దానివల్ల మేము ప్రజల యొక్క ఇబ్బందిని కూడా గుర్తించుకొని కూడా మేము ఎన్నోసార్లు స్ట్రైక్ను కాల్ ఆఫ్ చేసుకొని నాకు ఇది చేయాలని ఎంతో ఇదిగా ఉన్నాము. ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు జాప్యం కావడం వల్ల మేము ఇలాంటి దానిని సహించలేకుండా మాకు ఏదో ఒకటి కంపల్సరీగా చేయాలని ప్రజల ద్వారా మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్కి మేము తెలియజేయడం ఏమంటే ఒకటే, మాకు 5 days బ్యాంకింగ్ ఇవ్వండి. 5 days బ్యాంకింగ్ ద్వారా మేము ప్రజలకు ఇంకా దగ్గర అవుతాము. మాకు 2 రోజులు సెలవు దినాలు వస్తే మేము ఆ తర్వాత రోజుల్లో ఎక్కువ ప్రజలకు దగ్గర అయ్యి బాగా సర్వీస్ చేస్తామని మేము ఎన్నిసార్లు చెబుతూనే ఉన్నాము. కానీ గవర్నమెంట్ అనేది ఎంతో ఇది వీళ్ళ డిమాండ్ ఏదో తూచాయిగా ఉంది అనే ఉద్దేశంతో కొట్టివేయడమే కానీ ఇంతవరకు ఏ విధమైనటువంటి తీసుకొని దానిపోవడం వల్ల మేము ఈ 3 రోజుల సెలవులు వచ్చి 4వ రోజు కూడా గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ అందరికీ మా యొక్క బాధ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ 4వ రోజు మేము సెలవు తీసుకుంటున్నాము. దీనికి మేమంతా మళ్ళా రేపు ఒత్తిడి మేము ఈ పని తెప్పించుకునేదానికి కాదు, మళ్ళా రేపు ఇంతమంది ఈ 4 రోజుల పని కూడా మేము చేస్తున్నాము. ఎవరే కానీ ఆ బ్యాంకింగ్ ఈరోజు బ్యాంకింగ్ చేసిన పని రేపు వాయిదా పడుతుందే కానీ పని చేయక తప్పదు. కాబట్టి మేము ప్రతి నిమిషము బ్యాంకు ఓపెన్ చేసినప్పటి నుంచి ప్రతి సెకండు ఎదురుగా ఒక వార్ టైపులో ప్రజలను ఎదుర్కొంటూ ఇంత సమస్యలు పడుతుంటే మా సమస్యను ప్రభుత్వము ఈజీగా తీసివేయడం ఎంత మాత్రం సబబు కాదు. మేము ప్రజలను కానీ ఇట్లా మీడియా మిత్రులు కానీ అట్లా గవర్నమెంట్ కానీ కోరుకునేది ఒకటే, మాకు కేవలం 5 రోజుల పని దినాలు ఇవ్వడం వల్ల మేము ఇంకా అవుట్పుట్ కానీ ప్రజలకు దగ్గర కానీ ఇంకా ఎక్కువ చేయగలుగుతాము అన్న ఒక దీనితోనే మానసిక శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. అందరికీ గవర్నమెంట్ చెప్తూనే ఉంది. కానీ గవర్నమెంట్ ఎందుకో మమ్మల్ని మీరు ఏమి మీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మీ ఇది అనే ఉద్దేశంతో చేస్తుంది. కానీ మా ఈ ఉద్యోగుల యొక్క బ్యాంకింగ్ ఉద్యోగుల యొక్క ఉన్నతిని వాళ్ళ యొక్క శ్రమను దోపిడీ చేయడమే కాకుండా వాళ్ళ మానసిక ఒత్తిడికి గురి చేయడానికే ఇలా ప్రవర్తిస్తుందని మేము తెలియజేసుకుంటున్నాము. మాకు ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ ఇంకా గవర్నమెంట్ కానీ మా వైపు పాజిటివ్ దృక్పథంతో ఆలోచించి ఈ సమ్మెను జయప్రదం చేసి మేము పెట్టిన డిమాండ్ 5 రోజుల యొక్క పని దినాలు అనేది పాజిటివ్ వేతో ఆలోచించి మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాము.
థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు 5 రోజులు బ్యాంకింగ్ పనిచేస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్. కానీ మా బ్యాంకింగ్ సంస్థ డిమాండ్ను ఒప్పుకొని కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. దయచేసి ఆ డిమాండ్ను చెప్పుకున్న డిమాండ్ను మాకు ఇంప్లిమెంట్ చేసి బ్యాంకింగ్ స్టాఫ్కు సహకరించాలి, మేలు చేయాలని కోరుకుంటున్నాము. అట్లే కస్టమర్కి ఏమి ఇబ్బంది కలగకుండా కలిగించినా కూడా సంతవీలము. ఎటువంటి ఇబ్బంది కలగదని కూడా 5 రోజులు బ్యాంకింగ్ తర్వాత ఏమి ఇబ్బంది కలగకుండా మేము కోరుకుంటున్నాము. ఇబ్బంది కలగనివ్వమని ఆశిస్తున్నాము. అలాగే మేము కోరుకున్న 5 రోజుల డిమాండ్ను కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేసి అమలును సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారము. ఈరోజు మీ అందరికీ తెలుసు బ్యాంకింగ్ రంగం ఎంత ఇబ్బంది పడుతున్నదో, మేము ప్రజలకి ఎంత సేవ చేస్తున్నామో మీకు తెలుసు. కోవిడ్ లాంటి టైంలో మేము ఆర్మీ ఎలా పనిచేస్తుందో, ఆర్మీ ఒక మెడికల్ సర్వీసెస్ ఎలాంటిది ఎలా చేస్తామో మేము అలాగే చేశాము. మీకు అందరికీ తెలుసు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా 5 రోజులు సెలవు ఉన్నాయి. దీని ప్రకారం మాతో అగ్రిమెంట్ అయ్యి కూడా ఐబీఏ మాకు 2023 నుంచి ఇది మాకు లాంగ్ పెండింగ్ డిమాండ్. ఈవెన్ ఆదివారాలు లేవు, మా స్టాఫ్ అందరూ పనిచేస్తున్నాము. మేము ప్రజలందరికీ మా ఆల్టర్నేటివ్ ఛానల్స్ దాకా చేస్తున్నాము. మేము అడిగింది, అయ్యా మీరు అగ్రిమెంట్ ఇచ్చారు, మీరు ఒప్పుకున్నారు, దయచేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి. మా స్టాఫ్ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, ఏం చేస్తారో మేమంతా యుద్ధ సమయంలో పనిచేస్తున్నాము. ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా మేము చేస్తున్నాము. ఇది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించినా సరే మేమందరం కూడా మా తరపున మేము క్షంతవ్యులము. కాకపోతే ఇది మా నిజాయితీ డిమాండ్. ఎల్ఐసి పనిచేస్తున్నది, ఆర్బీఐ పనిచేస్తున్నది, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా 5 రోజులు పనిచేస్తున్నప్పుడు మేమేం పాపం చేశాము, మాకెందుకు మీరు ఇవ్వట్లేదు, మీరే కదా ఒప్పుకున్నారు. అదే మేము అడుగుతున్నాము. దయచేసి ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే మేము క్షంతవ్యులము. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్.